యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో రామకృష్ణతో శేఖర్ ఫేస్ టు ఫేస్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉత్తరధార దర్శనం జరుగుతుంది యాదాద్రి టెంపుల్లో. దానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంది మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో ఉన్నారు. సరే మాట్లాడదాం సార్. చాలామంది వస్తుంటారు ఈరోజు టెంపుల్కి దర్శనానికి. ఎట్లా ఉన్నది వాళ్ళ ఏర్పాటు ఎట్లా చేశారు? భక్తులకు దర్శనాని కోసము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. విఐపీలు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత హన్మకొండ ఎమ్మెల్యే గారు వచ్చారు. దాంతోపాటు సాధారణ భక్తులు, జిల్లా జడ్జిలు వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పటి వరకు ఒక 20,000 మంది స్వామివారిని దర్శనం చేసుకొని పోయారు. వేంచేపు కార్యక్రమం 6:42కు స్టార్ట్ అయింది. మంచి వాతావరణంలో జరిగింది. భక్తులందరూ కూడా ఆనందోత్సవాలతోటి స్వామివారిని దర్శనం చేసుకున్నారు, స్వామివారి దీవెనలు పొందారు. సాయంత్రం వరకు ఇటు దర్శనాలు ఒక 40,000 వరకు ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. దాదాపు చాలా మంది వస్తుంటారు. పార్కింగ్కి సంబంధించి ఏమన్నా ఇష్యూ ఉంటుందా, లేకపోతే కామన్ పీపుల్కు పార్కింగ్ ఎక్కడ పెట్టారు, విఐపీలకు పార్కింగ్ ఎక్కడ పెట్టారు? యాజ్ యూజువల్గానే కామన్ పీపుల్ వచ్చే పార్కింగ్ కామన్ పీపుల్ చేసుకుంటున్నారు. పైకి వచ్చే విఐపీ వెహికల్స్ లోపలికి అలో చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ రోజు వచ్చేటప్పటికి చాలా మంది వస్తుంటారు. బస్సులకు కొంచెం అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంకా ఎక్స్ట్రా బస్సులు కానీ ఏమన్నా ఈ రోజు ఉంటాయా? సంఖ్య పెంచాము. నిన్ననే డిఎం గారు వచ్చినట్టు మాతో కలిశారు, మాట్లాడాము. వాళ్ళు కూడా సఫిషియెంట్ బస్సెస్ రన్ చేస్తామని చెప్పారు. దాదాపు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు ఉత్తరద్వార దర్శనానికి వచ్చే భక్తులకు? స్వామివారి దర్శనంతో పాటు ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? వాళ్ళకి కేవలం దర్శనాలు మాత్రమే ఉంటాయి, ఆర్జిత సేవలు అనేటివి ఉండవు. రావడము, ఆ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఉత్తర ద్వారం అనేది తెరిచే ఉంటుంది. అందరూ కూడా దానిలో నుంచి పోయి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాం. పబ్లిసిటీ కూడా చేశాం. దాదాపు 1000 మంది భక్తులు వస్తారు. వాళ్ళ కనీస సౌకర్యాలకు సంబంధించి ఎట్లాంటివి? కనీస సౌకర్యాలు ఆల్రెడీ వాటర్ ఇస్తున్నాము. తర్వాత ఎండ కూడా లేదు, వాస్తవంగా పెయింట్ కూడా వేసాం పైన, ఎండ కొట్టకుండా ఏదైనా టెంపరేచర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో. వాళ్ళకు లడ్డు, పులిహోర కూడా ప్రసాదం పంపిస్తున్నాం. అది కాకుండా మా కౌంటర్స్ ద్వారా కూడా సేల్ చేపిస్తాం. దాదాపు ఈవినింగ్ వరకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి? ఈవినింగ్ వరకు దాదాపు 40,000 రావచ్చని అంచనా వేస్తున్నాము. దాని తగ్గట్టుగా మేము, మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. దాదాపు ఇంకా ఎవరైనా విఐపీలకు సంబంధించి ఇప్పటివరకు అయితే లేవు. ఇప్పుడే కూడా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 26 నుంచి 28 వరకు ఉంటాయి. ఆ సందర్భంగా సేవలు కూడా జరుగుతాయి. ఉత్తర ద్వార దర్శనం తర్వాత మళ్ళీ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా? ఏం లేవు సాయంత్రం. ఇప్పుడు మార్నింగే 2-3 బ్యాచ్లు స్వామివారి ముందు ఆరాధనోత్సవాల కింద వాళ్ళు పాటలు పాడారు. స్వామివారు రావడానికి ముందే శోభగా ఉంటుందని చెప్పేసి ఆ కార్యక్రమాలు పెట్టించాము. ఈవినింగ్ అయితే ఏమి ఉండవండి. ఈవినింగ్ మాత్రం స్వామివారి సేవ ఉంటుంది. కింద వాళ్ళకు అంటే ఎవరైతే వస్తారో ఈరోజు సత్యనారాయణ వ్రతాలు ఇవి కూడా చాలా ఉంటాయి కదా, దానికి సంబంధించి ఏర్పాట్లు అవి కూడా ఏం లేవు. ఏకాదశి ఉంటుంది కాబట్టి అట్లా ఏమి ఉండదు. మొత్తానికి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఆలయో. కెమెరా పర్సన్ శేఖర్, V6 న్యూస్, యాదాద్రి జిల్లా.